జనసేన పార్టీ గత 330 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడి రైతులకు ఈ ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ అమరావతిని ఇక్కడే రాజధానిగా కొనసాగించాలని మేము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులకు మా అమరావతి పరిరక్షణ తరపున ధన్యవాదాలు, మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 330 రోజుల నుంచి మేము చేస్తున్న యాజిటేషను, అలానే రైతులు పడుతున్న బాధలు మీకు నేను మళ్ళీ వివరంగా చెప్పవలసిన పని లేదు. యు ఆర్ వెల్ నోన్. పోతే కరెక్ట్గా డిసెంబర్ 17వ తారీఖు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము ఒక అమరావతి పరిరక్షణ సమితిగా ఏర్పడి ఉద్యమాలు స్టార్ట్ చేశాం. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వర్తక వ్యాపార సంఘాలు అన్నీ కలిసి, సార్ ఇక్కడ 29 గ్రామాల సమస్య కానే కాదు, ఇది నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, ఇది రాష్ట్ర సమస్య. ఎందుకంటే ఇక్కడ రాజధాని ఉందని చెప్పేసేసి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, అలానే కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, అలానే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీసు బోర్డు మంది ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ రాజధాని ఉండదు అనే నేపథ్యంలో ఈ కోవిడ్ దృష్ట్యా ఈ చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎన్పిఏ అయ్యి, లేకపోతే ఈ 2-3 మాసాల తర్వాత ఆత్మహత్యలు, రైతుల కన్నా ఎక్కువ ఆత్మహత్యలు వ్యాపారస్తులు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిగజేసిందండి. ఎంత దారుణమైన విషయం అంటే మీరు చూస్తూనే ఉంటారు. గుంటూరు నుంచి విజయవాడ ఈ 4 జిల్లాలకు సంబంధించి కృష్ణా, గుంటూరు, ఒంగోలు, అలాగే వెస్ట్ గోదావరి ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. ఈ 4 జిల్లాల్లో ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. కానీ రైతులు ఇక్కడ రాజధాని వస్తుందనే నేపథ్యంలో 30,000 ఎకరాలను త్యాగం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మించే నేపథ్యంలో ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు హైదరాబాద్ నుంచి, అలానే బెంగళూరు, వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇది కేవలం రైతు సమస్య కాదండి, ఇది రాష్ట్ర సమస్య. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతం ఏ విధంగా చూసుకున్నా భారతదేశంలోనే అత్యంత అనువైన ప్రదేశం, సెంట్రలీ లొకేటెడ్ మన స్టేట్లో. అలానే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, కొంచెం ఇన్వెస్ట్ చేసేసి ఇంప్రూవ్ చేస్తే వాటర్ వేస్ కూడా ఇంతకన్నా సౌలభ్యమైన ప్రదేశం ఇంకోటి ఉండదు. అలానే ఏ కనెక్టివిటీ, సెంట్రలీ లొకేటెడ్. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే 50,000 ఎకరాలు ల్యాండ్ అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వానికి వీలుగా దొరకదు. 50,000 ఎకరాలు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేసింది, ఇక్కడ ఒక రాజధాని నిర్మించే నిమిత్తం సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో మోస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్డ్ పీపుల్, ఎక్కువగా కష్టపడే తత్వం. ఏదైనా సరే ఒక రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలి, ఈ ప్రాంతవాసులే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల్లో ఉండి మన తెలుగుతనాన్ని చాటే అంత స్కిల్ పవర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టే తత్వం ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఏకైక నినాదంతో ఇక్కడ త్యాగం చేసిన ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఇలాంటి ఈ నిర్ణయాలు రేపు ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీ రావచ్చు, వాళ్ళు కూడా మేము ఇక్కడ కాదు రాజధాని ఇంకో చోట అని చెప్పేసి మార్చుకుంటూ పోతే ఇది ఏ విధంగా సహేతం అవుతుంది? ఇదే విధంగా కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రశ్న ఇచ్చు వివిధ రాజకీయ పార్టీలు, ఢిల్లీలోనే ఎందుకు రాజధాని ఉండాలి? కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఎఫిడవిట్ దాఖలు చేసింది, అది రాష్ట్ర పరిధిలోనిది అనేది. ఎక్కడో ఎప్పుడో అడగని ప్రశ్నకి అనవసరమైన సమాధానం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్నని భారతదేశ పౌరుడికి ఒక లేవనెత్తింది.
ఎందుకు రాజధాని ఢిల్లీలోనే ఉండాలి? ఈశాన్య రాష్ట్రాల్లో ఉండొచ్చు కదా. ఈశాన్య రాష్ట్రాల్లో అదరానే సౌదర్న్ స్టేట్లో ఒక క్యాపిటల్ ఉండొచ్చు, జమ్మూ కాశ్మీర్లో ఒక క్యాపిటల్ ఉండొచ్చు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు? ఈ కేంద్ర వికేంద్రీకరణ ఏదైతే చెప్తున్నారో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తుందో ఈ ఆలోచన ఎందుకు చేయరు? ప్రతిపక్ష పార్టీలు కనుక ఏకమై ఈ ఆలోచన తెస్తే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా ఆలోచించాలి. రెండోది అతి ముఖ్యమైన విషయం, 35,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు ఇంత 355 రోజుల నుంచి రోడ్డున పడి అన్నమో రామచంద్ర మాకు రోడ్డున పడ్డాం, భూములు ఇచ్చాం, రోడ్డు పడ్డామనే నినాదంతో మీలాంటి పార్టీలు వాళ్ళు తప్ప ఎవరు దీన్ని కనీసం ఇక్కడ పట్టించుకునే నాదుడు లేకుండా పోతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాల్లో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా ఏ ఒక్క రైతైనా సరే ముందుకొచ్చి ఒక సెంటు భూమి ఇస్తారండి? అసలు ప్రభుత్వానికి ఇంత అన్యాయం జరుగుతున్న ఇక్కడే ఇలా జరుగుతూ ఉంటే ఒక సెంటు భూమి ఏదైనా ముందుకొచ్చి ఇస్తాడా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 320 రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ మా అమరావతి పరిరక్షణ సమితి అనేక పిల్స్ అలానే రెడ్ పిటిషన్స్ మేము కోర్టులో దాఖలు చేశాం. ఇప్పుడు వివిధ దేవాలయాలంటి న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుందని మేము తప్పకుండా భావిస్తున్నాం. అలానే మీలాంటి పార్టీలు అండదండంగా మాకు ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ముఖ్యమైన ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంది. గతంలో కూడా తమను 2 సార్లు కలిసాం మేము. అలానే మనోహర్ గారితో కూడా రెగ్యులర్ టచ్లో ఉన్నాం. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నాం సార్. కార్యాచరణ అనేది 330 రోజులైంది. దీన్ని ఒక మహాసంకల్పంతో దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాన్ని ఎలా సృష్టించాడో జనసేన పార్టీ కూడా ఒక సంకల్పం తీసుకొని మీకు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని ఒప్పించి ఇది 365 రోజులు దాటకుండానే ఈ సమస్యను పరిష్కారం చేసే సత్తా మీకుందని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మా కార్యాచరణలో మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, ఇది కాబోయే భావితరాలకు ఇలాంటి చరిత్రహీనులు కాకుండా మనం ఒక చరిత్రను సృష్టించే వారిగా మిగిలిపోవాలని చెప్పేసి మేము ఏదైనా సరే ఒక పిలుపునిస్తే జనసేన పార్టీ తరఫున మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మేము చెప్పింది శ్రద్ధగా విని మీరు తిలకించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, యూ హ్యావ్ వెరీ గుడ్ కాంటాక్ట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ వన్. యూ ప్లీజ్ seek appointment with the Amravati Parirakshana Samiti members and farmers and ladies toti oka 15-20 మంది తోటి Prime Minister of India ni, Home Minister ni, we tried our level best. We met so many times. Nadda garni alane Union Cabinet Ministers ni, President of India ni, Vice President ni, Speaker ni, we met so many times. We gave so many representations to them. Please, you also try, sir. This is the need of the hour. This is for the state of the people. You please lead this agitation and it should be success. Jai Amravati, Jai Amravati. Thank you, sir. Thank you very much. You also suffered a lot. Please share your experience. That's okay. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. ఇందాక శివారెడ్డి గారు చెప్పినట్టు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఇస్ నాట్ జస్ట్ అమరావతి అండి, ఇట్స్ స్టేట్ ప్రాబ్లం. మేమందరం కూడా అంటే మా ప్రొఫెషనల్ లైఫ్స్ వదిలేసి బయటకు వచ్చాం ఈరోజు. ద ఓన్లీ రీజన్ ఇస్ ఫర్ ఆర్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చాం. ఎందుకంటే అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉందని కూడా మేము చాలా గాఢంగా నమ్మాం. కాబట్టి అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 2 years ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ చూసాం. కాబట్టి వీ హ్యాడ్ దట్ హోప్. ఇన్స్టిట్యూషన్స్ రావటం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ రావటం కానీ, వీ హ్యాడ్ అ హోప్ ఫర్ అ స్టేట్. ఒక కొత్త స్టేట్కి ఒక మంచి భవిష్యత్తు కనపడింది అనే ఆస్థ అన్నాం. కానీ ఏదైతే ఈ హ్యాపెనింగ్స్ జరుగుతున్నాయో ఫర్ ద పాస్ట్ 17 months ఈ చూస్తూ కూర్చోలేకపోయాం ఇంట్లో. సో వీ థాట్ ఒక ఆంధ్రుడిగా ఆర్ ఆంధ్రదేశంలో పుట్టాం కాబట్టి, ఈ రాష్ట్రంలో పుట్టాం కాబట్టి ఏదో ఎంతో కొంత మనం తిరిగి రాష్ట్రానికి చేయగలే ఉద్దేశంతోనే బయటకు వచ్చాము. నిన్న మీ దగ్గరికి వచ్చిన మహిళలను చూసినా కూడా రైతులు, మీరు
ఐ థింక్ 90% మహిళలు ఉంటే ఎవరు ఓన్లీ 10% జెంట్స్ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు. సో దట్ హ్యాస్ బీన్ ద పిక్చర్ మొదటి నుంచి 337 days నుంచి కూడా అదే. వాళ్ళకి అవసరం ఉందండి ఈరోజు బయటికి రావాల్సిన అవసరం. మీరు చూస్తున్నారు పోలీసుల వల్ల కానీ లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ మీద పెట్టే పోస్టుల వల్ల కానీ నిజంగా ఈరోజు లేడీస్ అందరు కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈరోజు శిబిరాల్లో కూర్చుంటున్నారు. సో వాళ్ళ వంతుగా వాళ్ళకి సహాయంగా మేమేం చేయగలం అనే ఉద్దేశంతో వచ్చాం. ఎందుకంటే రాజకీయాలు వేరండి, ఇట్స్ డిఫరెంట్. కానీ రాజకీయాలు అతీతంగా మన రాష్ట్రానికి ఏం చేయగలం అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం ఏం చేయకపోతే నెక్స్ట్ వచ్చే తరాలకు కానీ భవిష్యత్ తరాలు కానీ సమాధానం చెప్పుకోలేము. విల్ బి చరిత్రహీనులు అవుతా అనే ఉద్దేశంతో అట్లీస్ట్ మా పిల్లల కోసం నెక్స్ట్ వాళ్ళ పిల్లల కోసం బాగుంటుంది ఫ్యూచర్ అనే ఉద్దేశంతో వచ్చాను. ఈరోజు మనం ఒక తెలంగాణ గురించో హైదరాబాద్ గురించో లేకపోతే చెన్నై కర్ణాటక గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన స్టేట్ గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? మన అమరావతి గురించి మన స్టేట్ గురించి పక్క వాళ్ళు మాట్లాడుకునేటట్టు ఎందుకు చేయలేమనేది అది మనసులో ఉన్న భావన. అందుకే ఈరోజు ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా సరే పోలీసుల చేతిలో లిటరల్లీ రోడ్ల మీద లాగుతున్నా సరే బట్టలు చినిగిపోతున్నా సరే వాళ్ళ కుమ్ములాట్లు ఇవన్నీ కూడా మేము పట్టించుకోవట్లేదండి. మాకు దానివల్ల బాధ లేదు. కానీ ఈరోజు రాష్ట్రీయ పరిస్థితి ఉంది, ఇలా అయిపోతుందని చూసి కూడా ఎందుకు చలించట్లేదు జనం అనేది బాధ మాలో ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి ఎక్సెప్ట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్ ఇప్పుడున్న పార్టీ తప్పితే మిగతా అన్ని పార్టీస్ కూడా మరి అమరావతి మద్దతు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మేము తోడుంటామని కూడా అందరు ముందుకు వచ్చారు. వీ వర్ వెరీ హ్యాపీ. మీరు కూడా డైరెక్ట్గా పరోక్షంగా స్టార్టింగ్లో ఉద్యమానికి వచ్చారు. ఆ తర్వాత అమరావతికి వాళ్ళు హామీ ఇచ్చారని చెప్పి మీరు బీజేపీతో చేతులు కలిపినప్పుడు వీ వర్ హ్యాపీ, వీ హ్యాడ్ అ హోప్. ఓకే, దిస్ ఇస్ ఒక పాజిటివ్ లీడ్ ఉంది, మాకు ఒక పాజిటివ్ హోప్ ఉంది. బికాజ్ ఈ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ చేస్తాయని చెప్పి. బట్ ఐ మీన్ డోంట్ టేక్ ఇట్ బ్యాడ్ అండి. బట్ సీయింగ్ ద ఈవెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో ఒక్కొక్కసారి ఒక మాట ఏదైతే సెంటర్ చెప్తుందో లేకపోతే స్టేట్కి ఇట్స్ స్టేట్ ఇష్యూ సెంటర్ ఇష్యూ కాదని ఇవన్నీ కూడా దర్ అప్స్ అండ్ డౌన్స్ అండి. మెంటల్గా కానీ మేము చాలా అప్స్ అండ్ డౌన్స్కి లోన్ అవుతున్నాం. ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడే మాటల్లో హోప్ ఉంటుంది, ద వెరీ నెక్స్ట్ టైం దాన్ని షాటర్ చేసేటట్టు అగాధంలోకి పడిపోయినట్టు. సో ఇంత మెంటల్ టార్చర్ అనుభవిస్తూ కూడా ఇక్కడ అమరావతి పరిరక్షణ సమితి కానీ అక్కడ 29 గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైతే అమరావతికి డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా మేము మెంటల్గా ఇవన్నీ అనుభవిస్తున్నాం. కాబట్టి వీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ బికాజ్ దిస్ ఇస్ నాట్ ఫర్ అస్, దిస్ ఇస్ ఫర్ ఆర్ స్టేట్ అండ్ దిస్ ఇస్ ఫర్ ఆర్ ఫ్యూచర్. ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంది గొప్పగా అని చెప్పుకోవటానికి మాకు ఒక గర్వంగా ఉంటుంది. అవర్ స్టేట్ ఇస్ లైక్ దిస్. ఇప్పుడు యాక్చువల్గా మా స్టేట్ ఇలా ఉందని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాం. సో దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. రాజకీయాలు వేరు, రాష్ట్రం వేరు, ప్రజలు వేరు. రాజకీయాలకి రాష్ట్రాన్ని బలి చేయొద్దని ప్రజల్ని బలి చేయొద్దని కూడా మేము యాక్చువల్ అన్ని పార్టీలను అడుగుతున్నాం. బికాజ్ దిస్ ఇస్ ద టైం. అంటే ఎదుటవాడు బలవంతుడుగా అని మనం అందరం కలవాల్సిన అవసరం కాదండి. ఎదుటివాడు రాక్షసుడు కాబట్టి మంచి వాళ్ళందరూ కలిసి కట్టుగా చేయాల్సిన ఇది పోరాటం. కాబట్టి వీ రిక్వెస్ట్ బికాజ్ సో యూ హ్యావ్ దట్ ఫాలోయింగ్. మీరు పిలిపిస్తే కనుక డెఫినెట్లీ బికాజ్ ఇస్ యూత్ వస్తారు, మీకు ఆ ఫాలోయింగ్ ఉంది అండ్ ద ఫ్యూచర్ ఇస్ యూత్ టుడే. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ దాట్ ఫ్యూచర్. సో మీరు బికాజ్ లీగల్గా ఫైట్ జరుగుతున్నా కూడా సార్ వీ నో వాట్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇన్ మెనీ వీస్ అండ్ మీన్స్ రైతుల మధ్య కానీ మిగతా జిల్లాల ప్రజల మధ్య కానీ చిచ్చు పెట్టడానికి సేయింగ్ దట్ అమరావతి ఏదో స్వార్థం కోసం ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ మనం యునైటెడ్ ఒక ఫ్రంట్. ప్లీజ్ బీ విత్ అస్, ప్లీజ్ ఫైట్ విత్ అస్. డైరెక్ట్గా మీరు కనుక వస్తే ఎందుకంటే సపోర్ట్ ఉందని చెప్తున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైం వెన్ వీ గో అవుట్ మేము బయటకు వెళ్ళినప్పుడు మాకు ఆ సపోర్ట్ మీ నంబర్స్లో కావాలి సార్. బికాజ్ మేము అమరావతి పరిరక్షణ సమితిగా కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు డిఫరెంట్ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మాకున్న సోర్సెస్ కానీ రిసోర్సెస్ కానీ ఇవన్నీ లిమిటెడ్. వీ కెన్ ఓన్లీ గ్యాదర్ ఇన్ దిస్ నంబర్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి భయాలు ఉన్నాయి. మేము బయటకు వస్తే మా వ్యాపారాలు ఏమవుతాయో, మా ఇన్స్టిట్యూట్స్ ఏమవుతాయో ఇవన్నీ భయాలు ఉన్నాం కాబట్టి నార్మల్ పబ్లిక్ రాలేని పరిస్థితి. కానీ ఒక రాజకీయ పార్టీగా మీకు ఆ భయాలే ఉండవు.
మిమ్మల్ని చూసి వచ్చే చాలా మంది ఉంటారు కాబట్టి అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ జాయిన్ విత్ అస్. మాకు మేము ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కానీ వి జస్ట్ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, బికాస్ దిస్ ఇస్ టు షో దట్ ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు. అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ అనేది కానీ అందరికీ సంబంధించింది కాబట్టి ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళ జెండాలు వదిలేసి మాతో కలుస్తున్నారనే ఒక మెసేజ్ మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళగలగాలి. సో అమరావతి కోసం మీరందరూ కూడా బయటికి రావాలనే మెసేజ్ తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ ఫైట్లో ప్లీజ్ బీ విత్ అస్. దిస్ ఇస్ అ సిన్సియర్ రిక్వెస్ట్ సార్. మీరు కనుక ముందుంటే కనుక వీఆర్ రెడీ టు గో టు ఎనీ లెన్స్. యాక్చువల్గా అలా ఆలోచించుకొని మేము అందరం కూడా అన్నీ వదిలేసి ఎంతకైనా తెగించి అమరావతిని సాధించాల వరకు ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే యు ఆల్ కమ్అట్. సో వీ జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్ టు టేక్ ఇట్ మోర్ ఫార్వర్డ్, బికాస్ మాకంటే కూడా మీరు చెప్పే మాట ఇట్ విల్ రీచ్ ఇంకా ఎక్కువ నంబర్స్కి వెళ్తుంది. కాబట్టి వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ దట్. థ్యాంక్ యూ. ఐఎమ్ అ డాక్టర్ అండి. నేను రమేష్ హాస్పిటల్స్ ఐ యూస్ టు లుక్ ఆఫ్టర్ ద అడ్మినిస్ట్రేషన్. ఎంఎస్ రామ్మోహన్ రావు గారు మా మామగారు అండి, బ్రహ్మయ్య అనుకో. యా, సో జరుగుతున్న తప్పుల్ని మనకెందుకులే అని చెప్పి వదిలేయకుండా సమాజంలో చిన్న స్థాయి నుంచి వచ్చి దిగువ మధ్యతరగతి స్థాయి నుంచి వచ్చి కష్టం మీద ఒక స్వశక్తి మీద ఒక ఎదుగుదల వచ్చిన తర్వాత మన స్వార్థంతో మనం బతికేయచ్చు. అలా కాకుండా ఈ జరుగుతున్న తప్పులు వ్యవస్థని, ఇందాక మల్లికార్జునరావు గారు చెప్పినట్టుగా వ్యవస్థని నిర్వీర్యం చేయటం అనేది ఈ రోజు నుంచి జరగట్లేదు, చాలా దశాబ్దాలుగా నడుస్తూ ఉంది. విదేశాలకి మనకి తేడా, అక్కడ వ్యవస్థలు చాలా బలోపేతం అవుతుంటాయి. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా కొంతమంది నో చెప్పగలరు, బ్యూరోక్రాట్స్. కానీ దురదృష్టం మనకి బ్యూరోక్రసీ, రాజకీయ నాయకులు ఏం చెప్తారో దానికి ఎంతో కొంత, దానికి ఎక్కువ శాతం తల ఊపేసే పరిస్థితులు మనకి. దీన్ని మనం గొంతు ఎత్తకపోతే ఇలాంటి తప్పు ఉప్పుల్ని నేను చాలా బలంగా కోరుకునేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ సివిల్ సొసైటీని కోరుకుంటాను. తప్పులు జరుగుతున్నప్పుడు రాజకీయ వ్యవస్థ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేనప్పుడు, లేదా బ్యూరోక్రసీ దాన్ని పట్టించుకున్నప్పుడు స్ట్రాంగ్ సివిల్ సొసైటీ మెంబర్స్, ఇప్పుడు మీలాగా చదువుకున్న వాళ్ళు, న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు, ఆడిటింగ్ వృత్తి నుంచి ఉన్నవారు, డాక్టర్స్, ఇంకా అనేక బలమైన రంగాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు లీడ్ చేయడం వల్ల మీరు రావటం, ఇది నేనేం నమ్ముతున్నానంటే మిమ్మల్ని కేవలం ఒక జేఏసీగా అమరావతి వరకు చూడట్లేదు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ సంఘంలో శక్తి ఉండి పోరాడగలిగే, ఒక తప్పు జరుగుతున్నప్పుడు మనస్సాక్షి ఒప్పుకోక బయటకు వచ్చి మీరు ఈరోజు నిలబడుతుంది జేఏసీ అమరావతి కోసం కాదు, మీరు ఈ కల్చర్ అలవాటు చేశారు. ఒక స్ట్రాంగ్ సివిల్ సొసైటీ బయటికి రావాలి, సంఘంలో శక్తి ఉండి పోరాటం చేయగలిగే స్థాయి ఉండి మీరు బయటికి రావటం నిజంగా మనస్ఫూర్తిగా మీకు చాలా శుభపరిణామం. ఉదాహరణకి ఈ మా పార్టీ జనరల్ సెక్రటరీ బోల్శెట్టి సత్య గారు కానీ, అలాగే జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు కానీ, వీళ్ళు స్ట్రాంగ్ సివిల్ సొసైటీని రిప్రజెంట్ చేసే మెంబర్స్ రాజకీయాల్లోకి రాకముందు. మేము ఏం కోరుకున్నామంటే, ఇప్పుడు అమరావతి వరకు సంబంధించి మనం తీసుకోవాలి అంటే, ఉద్యమం అనగానే చదువుకొని ఉండకూడదు, వీళ్ళకి అరుపులకి ఎక్కలే ఉండాలి, ఎవరు కొంచెం శుభ్రమైన బట్టలు వేసుకోకూడదు, అలా జరుగుంటేనే అన్యాయం జరిగినట్టు నీ ఒక క్లీషేడ్ థింకింగ్కి వెళ్ళిపోయారు అందరూ. అంటే చేతికి ఒక రింగు పెట్టుకోను, ఇలా పెట్టుకుంటే వీళ్ళకి వాళ్ళు గొంతెత్తితే అది అన్యాయం. అంటే బాగా బట్టలు చిరిగిపోయి కూర్చోబెట్టి ఇలా జరిగిస్తేనే అన్యాయం అనేది, ఇలాంటి మైండ్ సెట్ సహజంగా సొసైటీలో కూడా ఉంది. ఆ నిష్పత్తిని పెంచుతూ ఉంటారు. అమరావతి దగ్గరికి వచ్చేటప్పటికి 2000 మీరు ఇందాక దూరదృష్టి అనే పదం వాడుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర విభజన జరిగిన తీరుని భవిష్యత్తు ఎంత దెబ్బతీస్తే దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ఆ గాయాలని మాన్పడానికి, కొంత సయోధ్య కుదర్చడానికి, ఎందుకంటే అన్ని పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే ఉంటుంది. కానీ అధికారం అనేది
వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం వీటన్నిటి కోసం కాకుండా నిజంగా ప్రజలకి ఎంతో కొంత బలంగా నిలబడాలి, బలమైన గొంతు అవ్వాలి. అధికారం వస్తే రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఒక పొలిటికల్ పార్టీ ఎప్పుడు ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక సదుద్దేశంతో పెట్టాం. దాంట్లో భాగంగానే ఆ రోజు అమరావతి రాజధానికి ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తున్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా భూమి సేకరించినప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన యూపీఏ ఉన్నప్పుడు SEZ పేరు మీద స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీద ఒక ఎకానమీ బూస్టప్ చేద్దామని చెప్పి చాలామంది రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి ఆ భూముల్ని ఏదో చాలా పావులకో బేడకో తీసేసుకొని ఇవ్వాల్సినంత న్యాయ పరిహారం ఇవ్వకుండా తీసేసుకొని అక్కడ పెట్టాల్సిన పరిశ్రమలు పెట్టకుండా వాళ్ళ భూములకి వాళ్ళ వ్యవసాయానికి పనిచేయలేని పరిస్థితి, ఇవన్నీ నేను గత బలంగా చూసినవాడిని. ఇవన్నీ 2004 తర్వాత నుంచి సత్య గారు వీళ్ళు కూడా SEZల మీద బలమైన పోరాటాలు చేసిన వాళ్ళు. సో వీటన్నిటిని నేను చూసి ఇంత భూమి ఇక్కడి నుంచి తీసుకుంటున్నప్పుడు ఇది ఖచ్చితంగా అందరికీ ఇది కన్ను కుట్టేది. ఇంత భూమి ఒక రాష్ట్ర రాజధాని అనగానే చాలామంది వ్యక్తులకి అది ఆశ కలుగుతుంది. ఇక్కడ అభివృద్ధి అంటే అందులో వాటా ఉంటేనే, భాగస్వామ్యం ఉంటేనే దాన్ని ముందుకు తీసుకెళ్తారు. లేదంటే ఇట్లాంటి రాని వాళ్ళందరూ కూర్చోబెట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో గందరగోళంగా జరిగిపోయింది. ఒక ఎకరం భూమి, ఒక సెంటు భూమి ఇవ్వడం ఎంత కష్టమో నాకు తెలిసిన వాడిని. ఆ రోజు నేను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పింది ఏంటంటే, ఇష్టపడి భూమి ఇస్తే తీసుకోండి, ఇవ్వని వాళ్ళు ఆ రోజున కూడా ఇవ్వని రైతుల పక్షాన్ని నిలబడ్డాం. సో సరైన పరిహారం లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని నా భయం ఏమనిపించిందంటే, SEZలను చూసాం అంతకుముందు, తెలంగాణ భూములు, మహబూబ్ SEZలు, వీటన్నిటి చూసిన తర్వాత అదే తిరిగి పరిస్థితులు వస్తాయని చెప్పే ఉద్దేశంతో నేను ఆ రోజు మాట్లాడాను. ఆ రోజున ప్రతి రైతు ఇంక్లూడింగ్ కూర్చోబెట్టి ఒక సామాజిక వర్గానికి అన్ని మాట్లాడుతుంటే, ఆ రోజున నన్ను పిలిచింది దళిత రైతులు పిలిచారు. యాక్చువల్ చెప్పాలంటే నేను వాళ్ళని అడిగాను, ముద్దన రాయనపాలెం దళిత రైతులను అడిగితే, మీరు ఇష్టపడి ఇస్తున్నారంటే, లేదు మా ఆంధ్రప్రదేశ్ కోసం మేము ఇస్తున్నాం, కాబట్టి దీంట్లో కొంచెం పరిహారం కొంచెం మాకు కొంచెం సరిగ్గా అందుకున్నది రావట్లేదు, కొంచెం అది ఇప్పించండి, దాని గురించి మాట్లాడాను. దాని తగ్గట్టుగా వాళ్ళకి కౌలు కానీ వాళ్ళ తగ్గ పరిహారం కానీ అప్పుడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ ఒత్తిడి పెట్టాం. నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా నేనేం మాట్లాడానంటే, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా ఇది కేవలం ఒక కులానికి రాజధాని అనుకున్నప్పుడు, నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు అదే మాట చెప్పుంటే కూడా చాలా బాగుండేది. ఆ రోజు అందరూ ఒప్పుకున్నాక, స్టార్ట్ చేశాక, అధికారంలోకి వచ్చి మళ్ళీ మనసు మార్చుకొని ఇక్కడ కుదరదు అని అనుకోవడానికి దీన్ని జనసేన పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నేను కూడా చాలా తెలివిగా చొక్కా నలగకుండా బయటికి మాట్లాడగలను, కానీ అమరావతి కోసమే నేను చెప్పులు కూడా మనకు చెప్పులు తెగిపోయినా కానీ మేము రోడ్డు మీదకి నడుస్తూ వచ్చాం. ఆ రోజున పోలీసు కేసులు దాటుకొని వచ్చాం. ఎందుకంటే నాకు మీ భావన కానీ, నేను కూడా ఈ సంఘంలో ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జరిగే ఒక సగటు అన్యాయానికి స్పందించే వ్యక్తిని నేను. ఆ రోజున ఆడపడుచులందరి బాధలు చూసి పాపం వాళ్ళంత అవస్థ, ఎప్పుడు ఇంట్లో పిల్లల్ని సంసారాలని మోసుకునే వాళ్ళు సడన్గా బయటకు వచ్చి అన్యాయానికి, వాళ్ళకి జరిగిన అన్యాయానికి అడుగుపడిన వాళ్ళు బయటకు వచ్చిన తీరు నన్ను కలిచివేసి వాళ్ళకి మద్దతుగా నిలబడదామని చెప్పి నేను కూడా వాళ్ళతో వచ్చేటప్పటికి అది మీకు తెలుసు దాని తర్వాత పర్యవసానాలు ఏంటని. ఈ రోజున మీరు నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా మహిళా రైతులు కానీ మిగతా అందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా మమ్మల్ని ఎక్కువ భాగస్వామ్యం తీసుకోమంటున్నారంటే, ఖచ్చితంగా మేము ఆ భాగస్వామ్యం తీసుకోకుండా అయితే మేము ఇక్కడ లేము. ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. దాంట్లో మా స్టాండ్లో కూడా, ఎందుకంటే మీకు చెప్పదలుచుకున్న, మీకు దృష్టికి తీసుకొస్తుంది కూడా, ఒక పొలిటికల్ పార్టీగా ఒక మాట చెప్పాలంటే మేము కేవలం ఒక జిల్లా, 2 జిల్లాలకు మాట్లాడము. నేనైతే దేశం మొత్తం గురించి మాట్లాడతాను, ఏ సమస్య ఉన్నా కానీ. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అంటే పర్సెప్షన్ ఏం క్రియేట్ చేశారు, ఇది కేవలం కొంతమందికి ప్రయోజనం, మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కండిషన్ చేశారు ప్రతి చోట. అది చెప్పినప్పుడు నేను అమరావతి రాజధానికి మద్దతు పలుకుతున్నాను అని చెప్పడానికి సహజంగా ఎవరైనా సంకోచిస్తారు. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో మనకి కొంత విమర్శ ఉంటుంది, లేదంటే మనకి కొంచెం ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదంటే భవిష్యత్తులో ముందుకెళ్ళాం. నేను ఎన్ని భయాలు దాటి
ఎందుకు చేయగలిగామంటే మేము మొదటి రోజు నుంచి జనసేన చాలా స్పష్టతతోటి ఉంది ఇక్కడ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర విభజన తీరు జరిగిన అన్యాయం దగ్గర నుంచి ఇక్కడ రాజధాని పెట్టేటప్పుడు రైతుల సమస్య ప్రతి చాలా క్షుణ్ణంగా చాలా లోతుగా దూరదృష్టితోనే మాట్లాడాం. అలాంటిది ఈ రోజున ప్రతిపక్షం అధికార పక్షం వీళ్ళందరూ మీరు మీ భూములన్నీ మాట్లాడి రైతుల తరపున మీరు అందరూ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ రైతులకి మేము అండగా నిలబడాలి ఏంటి అనేది మనకి కరోనా సమయంలో ఏదో అనుకున్నాం. కొంత ముందు మేము ఆ రోజున ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఒక కార్యాచరణ ప్రకటించాం. భారతీయ జనతా పార్టీను జనసేన కలిపి ఒక లాంగ్ ప్రొటెస్ట్ చేద్దాం, ఒక నిరసన చేద్దాం అనేది మేము నిర్ణయించాం. అక్కడ వారికి ఎలక్షన్లు రావటం, ఢిల్లీ ఎలక్షన్స్ రావటం, దీంట్లో తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కార్యవర్గాన్ని ఎన్నికల పరిస్థితులు రావటం, ఆ తర్వాత కరోనా రావటం, వీటన్నిటి వల్ల కొంత నడక ఇదివరకున్నంత స్పీడ్గా లేదు మా సైడ్ నుంచి. అది వాస్తవం. కానీ ఎక్కడా కూడా మా స్టాండ్ తీసుకునేటప్పుడు మటుకు చాలా బలంగానే తీసుకున్నాం. ఎక్కడా కూడా మేము వెనకడుగు, మీకు ఆ మాట మేము ఖచ్చితంగా ఇస్తున్నాం. దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు, లేదా కొన్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ప్రతి సోషల్ మీడియా పోస్ట్కి మా పార్టీ సమాధానం చెప్పారు. ఒక పాలసీ విధానంగా తీసుకున్నాం. దీంట్లో ఈరోజు మీకు చెప్తున్నప్పుడు నాకు వేరే ప్రాంతంలో నష్టం వచ్చినా కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికి సిద్ధంగా ఉన్నాం అంటే, మీరు అమరావతి రైతులు ఇచ్చిన భూములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఒక పార్టీకి కాదు. అలాగే ఇంకొక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుని మార్చేసుకున్నామంటే కాదు. ప్రభుత్వానికి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడం. ఈ స్టాండ్ మీద మేము చాలా పరిస్థితులు చాలా స్పష్టంగా ఉంది మా ఉద్దేశం. అలాగే పోలీస్ తాలూకు హై హ్యాండెడ్నెస్ని కూడా నేను కేంద్ర స్థాయి నాయకులకి తీసుకెళ్ళింది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఆ రోజున మేము వెళ్ళటమే కేంద్ర స్థాయి నాయకత్వానికి తీసుకెళ్ళింది. రైతుల మీద దాడులు జరిగినప్పుడు చాలా క్షుణ్ణంగా ఫొటోస్ అన్నీ పట్టుకెళ్ళి ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక్కొక్కళ్ళని ఆడపడుచులను చూడకుండా కూడా ఇంత పోలీస్ దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి దాని మీద ఆ రోజు నెక్స్ట్ డే మనం ఢిల్లీకి వెళ్ళాం. అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. దీంట్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మాకు అగ్రనాయకత్వం చెప్పింది, అమరావతిని మేము రాజధానిగా చూస్తున్నాం. దాన్ని మేము వెళ్ళబోయే ముందు రోజు కూడా వాళ్ళ పార్టీ తాలూకు డిక్లరేషన్ ఇచ్చారు. 11th of January we are committed to అమరావతి యాజ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. నేను ఎందుకు ఆ మాట నమ్ముతానంటే, భారతీయ జనతా పార్టీ 96లో ఇప్పుడు చిన్న రాష్ట్రాలకు అనుకున్నప్పుడు వాళ్ళకి అంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు చిన్న రాష్ట్రాలకు అనుకూలం వాళ్ళు తప్పు పట్టలేకపోయాం. ఎందుకంటే ముందు నుంచి మేము చెప్తాం, కొత్తగా చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు అమలు చేసే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర స్థాయి నాయకత్వం దాన్ని ఎంత ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో లేదో అనేది అది మా పార్టీ కింద రాదు. కాబట్టి నేను వాటిని ప్రస్తావించాలి వాటి గురించి. అది మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుకోండి. మాకు చెప్పింది కేంద్ర భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కానీ వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, అమరావతి రాజధాని ఉంటుంది. ఇది మేము డిక్లరేషన్ ఇచ్చాం. దిస్ ఇస్ అవర్ స్టాండ్. దాంట్లో భాగంగానే ఆ రోజున మేము లాంగ్ ప్రొటెస్ట్ చేయాలనుకున్నాం, లాంగ్ మార్చ్ చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు రకరకాల పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కానీ ఈ రోజు కూడా మీరు ఏదైతే కార్యాచరణ చేస్తున్నారో దీని భవిష్యత్తులో మేము సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. అలాగే ఈ కరోనా సమయాన్ని కూడా కొంత దృష్టిలో పెట్టుకొని నిన్న ఫస్ట్ టైం ఇంత పెద్ద మంది ఇంత సోషల్ డిస్టెన్స్ కూడా పాటించని పరిస్థితుల్లో లేకుండా వచ్చేసారు అందరూ. నాకు తెలిసిన ఆవేదన, ఈ పరిస్థితుల్లో ఒక కార్యాచరణ ప్రకటించడం కొంచెం కష్టసాధ్యమైన పని. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎలాంటి మద్దతు కావాలనేది ఒకసారి మా పార్టీ సంబంధించిన ప్రతినిధులను పంపిస్తాం. మీరు చెప్పండి, మాకు ఎలాంటి మద్దతు ఉంటే బాగుంటుంది, ఏ విధంగా తీసుకెళ్ళాలి, జనసేన పార్టీ నుంచి ఏముండాలి. ఇది ఒక లాంగ్ స్ట్రగుల్. అంతేగాని ఇందాక మీరు చెప్పినట్టుగా 365 రోజుల లోపల ఇది అయిపోవాలి అన్న డెడ్ లైన్స్ పెట్టకండి. కొంచెం అది ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఆ మాట మాట్లాడడానికి ఈ రోజుకి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ఆన్ పేపర్ ఎక్కడ ఉండదు.
అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉంటాయి, లేదంటే ఇక్కడ మీకు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది, కోర్టు ఇక్కడ ఉంటుందని మాట్లాడతారు తప్ప రాజధానిని మేము తరలిస్తున్నాం, అమరావతిని మేము ఇక్కడ కాదని తరలిస్తున్నాం అని చెప్పే మాట ఆన్ రికార్డ్ వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడరు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో అందుకని ఈ టైం లైన్స్ అన్నీ అంటే జరుగుతున్నాయి, బాహటంగా జరిగేయేమో, ఫిజికల్గా జరుగుతున్నాయేమో, అసలు ఇక్కడ రాజధాని ఉండకూడదని జరుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని చాలా స్పష్టంగా మేము తీసుకెళ్తున్నాం, ఇక్కడి నుంచి ఉండదు అని స్పష్టంగా వాళ్ళు చెప్పట్లేదు. నేను ఏదే అడిగాం, మీరు స్పష్టంగా చెప్పండి ఇక్కడ ఉంటుందా ఉండదా. జనసేన ఎప్పుడు దిగుద్దో కూడా మీకు చెప్తాను. అమరావతి రాజధాని ఇక్కడ ఉండదు అని వాళ్ళని చెప్పండి. అప్పుడు మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అలా కాకుండా వాళ్ళు కూర్చోబెట్టి ఇలా చేస్తున్నప్పుడు మాకు కూడా ఆ పోరాటం చేయడానికి మాకు ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితంగా మాకు ఉద్దేశం, ఒక ప్రకటన రావాలి. జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక ప్రకటన రావాలి, మేము తీసేస్తున్నాం, ఇక్కడ ఉండదు అన్న స్పష్టత చెప్పినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పట్లేదు ఇక్కడ దీన్ని తూట్లు పొడుస్తున్నారు, నీరు గారు చేస్తున్నారు తప్ప ఇక్కడి నుంచి తరలిస్తున్నాం అనే పదం మాట. 3 రాజధానులు అంటున్నారు కానీ ఇక్కడ రాజధాని ఉండదు అని చెప్పట్లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కొంత సమయం ఇవ్వండి. ఎందుకంటే ఇది ఈ రోజు నేను జనసేన పార్టీ ఒక్క తరపునే మాట్లాడకూడదు మేము, ఎందుకంటే మా అలయన్స్ భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కాబట్టి వారితో మాట్లాడి వారితో చర్చించి ఈ లోపు మీకు ఈ 2 పార్టీస్ నుంచి మీరు ఏం వస్తున్నారు, మా అలయన్స్ నుంచి మీరు కూడా దాన్ని ఒక స్పష్టత మాకు ఒక రిటర్న్ మీ అందరూ మాట్లాడుకుని ఏముంటే బాగుంటుందో ఒకసారి మాకు ఇవ్వండి. ఇచ్చినప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్తాను. అలాగే మీరు అడుగుతున్నట్టుగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు అంత శక్తి ఉందో లేదో నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా మీరు ఇచ్చిన అభ్యర్థన అయితే ఖచ్చితంగా వారి దృష్టికి కేంద్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఏ రోజు కూడా మీరు చూడండి, మేము ఏ రోజు వెనక్కి అడుగు వెళ్ళాం. మేము కోర్టు ఆ రోజు అడిగారు, హైకోర్టు అడిగింది, ప్రతి పార్టీని మేము అడుగుతున్నాం అంటే మేము వెంటనే శివశంకర్ గారి ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. దాన్ని ఆయనే ముందుండి లీడ్ చేశారు దాన్ని. అలాగే మొన్న ఇంకోటి ఏదో కొంచెం స్పష్టత కావాలని అనుకున్నప్పుడు చాలా కొండ బద్దలు కొట్టినట్టుగా అని చెప్పాం, ఇక్కడే ఉంటుంది, ఒకటే రాజధాని ఉంటుందని చెప్పేసి. సో మేము ఎప్పుడు కూడా మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఈ తేనె పలుకులు పలకడం నాకు తెలియదు, మంచి చెడు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ నేను చెప్పడం అది అలా. ఎందుకంటే పాలిటిక్స్లో చాలా అవసరం. ఇప్పుడు ఈ డిప్లొమాటిక్గా మాట్లాడే మాటలు అందరికీ తీసుకొచ్చాం. అలా కాకుండా డిప్లొమసీ కొంచెం పక్కన పెట్టి మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే పరిస్థితికి వచ్చినప్పుడే మన సమస్యలు తీరుతాయి. దాని జనసేన ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. అమరావతి రాజధానికి సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.